ఇండియాలో బెస్ట్ కాలేజ్ లో BBA BCA చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే మిడాస్. ఏంటి నువ్వేం చేసావు నాకు ఒకసారి చెప్పు. ఇది నేను చేసింది ప్రొటెక్ట్ ఐడి. ఏంటి అసలు ఇది? నాకు ఇప్పుడు ఇది చూస్తుంటే ప్రొటెక్ట్ ఐడి. వన్స్ ఎవరైనా జస్ట్ అటాక్ అయినప్పుడు ఈ పుల్ స్విచ్ లాగి పడేస్తే ఈ సైరన్ అయితే అందరికి వినిపించి మనం ఎక్కడ ఉన్నామో వాళ్ళకి అర్థమై మనల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవి లేజర్ లైట్స్, LED లైట్స్. ఓకే, ఇప్పుడు ఈ లేజర్ లైట్స్ అనేది మళ్ళీ అది పిన్ పెట్టే వరకు రాదా, లేకపోతే ఏదైనా వైర్స్ డిస్మాండిల్ చేస్తే పోతుందా? దీంట్లో ఇది పెట్టేంత వరకు ఇది ఆన్ అవుతూనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల చిన్నారుల్ని బలి తీసుకుంటున్నాడు అటువంటి రోడ్డు మీద స్ట్రీట్ డాగ్స్. వాటికి ఎలాగ వాటి రక్షణ నుంచి బయటకు రావాలి, వాటిని ఎలా తప్పించుకోవాలని చిన్నారులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో మన రాజమండ్రికి చెందినటువంటి మన్విత చిన్నారి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ తయారు చేసింది. అది ఇటు కుక్కలతోనూ అటు దొంగలతోనూ అందరికీ పనిచేసే విధంగా ఉంది. అసలు ఈ అంశం ఏంటనేది తెలుసుకుంటాకి మన్విత దగ్గరికి వెళ్దాం. నమస్కారం అమ్మా, బాగున్నావా? హాయ్, ఏం చదువుతున్నావు? 6th క్లాస్ తిరుమల స్కూల్లో 6th చదువుతున్నావు. ఏంటి నువ్వేం చేసావు నాకు ఒకసారి చెప్పు క్లియర్గా. ఇది నేను చేసింది ప్రొటెక్ట్ ఐడి. నార్మల్గా టీవీ న్యూసెస్లో విన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఇలా చాలా పిల్లలు ఇలా అవుతున్నప్పుడు విని ఐడియా వచ్చింది. ఏంటి అసలు ఇది? నాకు ఇప్పుడు ఇది చూస్తుంటే ప్రొటెక్ట్ ఐడి. ఇది నార్మల్గా దీనికో పుల్ స్విచ్ ఉంటుంది, దీనికో సైరన్ ఉంటుంది. వన్స్ ఎవరైనా జస్ట్ అటాక్ అయినప్పుడు ఈ పుల్ స్విచ్ లాగి పడేస్తే ఈ సైరన్, LED లైట్స్, ఈ లేజర్ లైట్స్ కూడా వర్క్ అవుతాయి, ఆన్ అవుతాయి. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించు నాకు లేజర్ లైట్స్ అవన్నీ. ఇవి లేజర్ లైట్స్, LED లైట్స్. ఓకే, ఇప్పుడు ఈ లేజర్ లైట్స్ అనేవి 4 సైడ్స్ ఉంటాయా? 4 సైడ్స్. ఏంటి వాటి వల్ల యూజ్ ఏంటి అసలు? లేజర్ లైట్ ఎందుకు అనుకున్నావు? ఈ లేజర్ లైట్స్ అయితే లాంగ్ డిస్టెన్స్ ఒక పాయింట్ వరకు వెళ్తాయి. ఈ LED లైట్స్ అయితే మన మీద రిఫ్లెక్ట్ అయ్యి లైట్ స్ప్రెడ్ చేస్తాయి. ఓకే, ఈ సైరన్ అయితే అందరికి వినిపించి మనం ఎక్కడ ఉన్నామో వాళ్ళకి అర్థమై మనల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. అఫ్ కోర్స్. అంటే ఇది ఎంత ఉంటుంది వెయిట్? క్యారీబుల్ ఏంటి? దానికి ఎంత ఖర్చు అయింది నీకు తయారు చేయడానికి? 500 బిలో. అంతే? ఏమేమి వాడేవు దాంట్లో? నువ్వే తయారు చేసావా? మా డాడీ హెల్ప్ తీసుకున్నావు. ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఎలా తయారు చేసావు? ఒక 3AA నిప్పో బ్యాటరీ, ఒక 10 volts నిప్పో బ్యాటరీ తీసుకుని దీన్ని రిలే అంటారు. ఈ రిలే అన్ని 3 ఆబ్జెక్ట్స్ అట్ ఏ టైం వర్క్ అవడానికి అటాచ్ చేసి హెల్ప్ అవుతుంది. అసలు నీ వయసులో జనరల్గా ఆడుకొని రకరకాల ఆస్పెక్ట్స్ లో ఫోన్లు చూసుకోవడం ఈ టైప్ ఉంటారు కదా, నీకు ఎలా వచ్చినాయి ఈ థాట్స్ ఇవన్నీ? జస్ట్ నార్మల్ గా డిఫరెంట్ గా ఉంటుందో అని ఆలోచన వచ్చింది. ఎట్లాగా స్కూల్లో ఏమన్నా సైన్స్ ఫేర్ లో ఎట్లా ఏమన్నా పార్టిసిపేట్ చేసావా? అప్పుడు వచ్చిందా ఇది ఐడియా? చేసావా? చూపించావా? వాళ్ళందరూ ఏమన్నారు? బాగుంది. వాడుతున్నావా మరి నువ్వు? డైలీ నువ్వు అది స్కూల్కి తీసుకెళ్తున్నావా? నార్మల్ గా బ్యాగ్ లో పెట్టుకుంటున్నా, జస్ట్ ఒక్కదాన్ని రోడ్ మీద వచ్చినప్పుడు వాడుతున్నా. ఓకే, ఎలోన్ ప్లేస్ లో ఉన్నప్పుడు మాత్రం దాన్ని యూజ్ చేస్తున్నావు. ఎట్లాగా నీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా తయారు చేసి ఇచ్చావా? ఎవరైనా అడిగారా? వాళ్ళు ఎవరు అడగలేదు. మరి వాళ్ళకి మోటివేట్ చేయపోయావా? చెప్పాను, చూస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసినాక నీకు చాలా ఆర్డర్స్ వస్తాయేమో. చేస్తావా అందరికి? మరి స్టాక్ అది ఉందా నీ దగ్గర? డాడీ ఏం చేస్తూ ఉంటారు? BSNL లో GT. ఓకే, అందుకే నీకు ఆ టెక్నికల్ ఇదంతా ఉంది. అక్క 8th క్లాస్. అక్క ఏమన్నా చేసిందా ఇలాంటి? ఏం చేసింది? సోషల్ డిస్టెన్సింగ్ క్యాప్ చేసింది కోవిడ్ టైంలో. అప్పుడు కూడా నువ్వు యూజ్ చేసావా? అది యూజ్ చేసావు.
కుక్క పిల్లలు వచ్చినా సరే పరిగెట్టేటప్పుడు లాగేసి ఈ పిన్ తీసిన తర్వాత నీకు ఏదైతే అలారం వస్తుందో అలారం వచ్చిన తర్వాత మళ్ళీ అది పిన్ పెట్టే వరకు రాదా, లేకపోతే ఏదైనా వైర్స్ డిస్మాండిల్ చేస్తే పోతుందా? ఇది మనము ఒక హై డిస్టెన్స్ నుండి పడేస్తే గానీ ఇది బ్రేక్ అవ్వదు. దీంట్లో ఇది పెట్టేంత వరకు ఇది ఆన్ అవుతూనే ఉంటుంది, మోగుతూనే ఉంటుంది, సైలెంట్ చేస్తూనే ఉంటుంది. ఇది నీకు అలా ఓపెన్ గా ఉంటుందా, లేకపోతే ఏమైనా క్లోజ్ చేసేస్తావా? అది క్లోజ్ చేయొచ్చు, డిస్ప్లే కోసం ఇలా పెట్టు. ఓకే నేను వస్తున్నాను డిస్ప్లే గురించి పెట్టావు అది అంతే. నీకు ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా నీకు ఎక్కడెక్కడ తీసుకున్నావు? ఇదంతా లోకల్ షాప్స్ లో కూడా దొరుకుతాయి. అవన్నీ నువ్వే కొన్నావా, డాడీ తీసుకొచ్చారు? డాడీ ఏం చేద్దామని నీ నెక్స్ట్ ఫ్యూచర్? పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ అవుతావు. మరి ఇవన్నీ చేస్తే సైంటిస్ట్ అవుతావు అనుకుంటున్నారు కదా? నీతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ ఏం చెప్తావు? జస్ట్ నార్మల్ గా సరౌండింగ్స్ లో యూస్ఫుల్ అయిన చేయొచ్చు. జస్ట్ దొరికే ఆటలతో కూడా, అంటే ఆడుకునే ఆట వస్తువులతోనే ఇవన్నీ చేయొచ్చు చక్కగా. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నేర్పించావా? ఇది నేర్పించావా? ఏమన్నారు వాళ్ళు? బాగుంది, ట్రై చేస్తాను. సైన్స్ ఫెయిర్ లో అంత టైం దొరికిందా నీకు? 2 days టైం ఇచ్చారు. 2 days లో రెడీ చేసావు. ఇది యాక్చువల్గా ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది నీకు? 1 day చేస్తాను. 10 hours అవుతుందా, 5 hours పడుతుందా? ఒక 7 hours అలా పడుతుంది. 7 hours పట్టింది. ఓకే. ఏంటి దాని పేరు? ప్రొటెక్ట్ ఐడి అని ఎలా పెట్టావు? ఎందుకని పెట్టావు? అది ఇది నార్మల్ గా ఐడి ఫామ్ లో ఉంది. ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రొటెక్ట్ ఐడి. అంటే ఐడి కార్డ్ అనేది జనరల్ గా అందరూ యూజ్ చేస్తారు. దీన్ని అంత హ్యూజ్ ఐడి కార్డు నువ్వే యూజ్ చేస్తావమ్మా కదా? అది జస్ట్ నార్మల్ గా డిస్ప్లే కోసం పెద్దగా ఓపెన్ గా పెట్టాం. కాస్త మనము స్మాల్ సైజ్ లో కూడా చేసుకో. అంటే ఆల్మోస్ట్ ఏ సైజ్ వస్తుంది? రెగ్యులర్ ఐడి కార్డ్ అంత సైజ్ కూడా వస్తుంది. రెగ్యులర్ ఐడి కార్డ్ సైజ్ వచ్చేస్తుంది. ఓకే. వెయిట్ ఎంత ఉంటుంది? అది వెయిట్ నార్మల్ గా ఒక 120 grams అలా ఉంటుంది. 120 grams ఉంటుంది. ఇది ఓన్లీ కుక్కలు తరిమేటప్పుడు వాడడానికా, లేకపోతే ఇంకేమన్నా? ఇంకా అంటే నార్మల్ గా సరౌండింగ్స్ లో బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, కిడ్నాపర్స్ అలా తిరుగుతున్నారు కదా, వాళ్ళకి కూడా ఈ సైరన్ బట్టి కొంచెం ఫియర్ వచ్చి మనల్ని వదిలేయడానికి వాళ్ళ ఒక చిన్న ట్రై చేస్తారు. భయపడడానికి తయారు చేసావా? అంతే కదా. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇది ప్రతి చైల్డ్ కు ఉంటే ఆ చైల్డ్ కి కాన్ఫిడెన్స్, వాళ్ళతో ఉన్న పేరెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్తా. మరి అందరూ వాడమని చెప్పు. అందరూ ఈ ప్రొటెక్ట్ ఐడిని వాడచ్చు. ఇప్పుడు ఒకసారి డాడీని కూడా అడుగుదాము విషయాలు ఏంటి అనేది. సార్ మీరు చెప్పండి, ఏంటి ఎందుకు పాపను అలా మోటివేట్ చేశారు? అసలు ఏంటి రీజన్ ఇది తయారు చేయడానికి? ఏంటి గల కారణం చెప్పండి. నా పేరు మురళీకృష్ణ అండి. నేను బిఎస్ఎన్ఎల్లో J2 కింద చేస్తున్నాను. ఓకే. మన పాప సైన్స్ ఫెయిర్ గురించి మాట్లాడితే ఏం చేద్దామని డిస్కస్ చేస్తున్న టైంలో మనకి కుక్కలు హడావిడి ఒకటి, తర్వాత అలాగే బ్లేడ్ బ్యాడ్జీలు హడావిడి ఒకటి, అలాగే నైట్ అయితే పిల్లల్ని బయటికి పంపించట్లేదు అన్న యొక్క తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ని బట్టి పాప డిస్కస్ చేస్తే ఈ ఒక ఐడియా వచ్చిందనమాట. యాక్చువల్గా ఇది ప్రొటెక్ట్ ఐడి పాప చెప్పినట్టుగా. ఇప్పుడు ఇక్కడ ఈ స్విచ్ని కనుక మనం పుల్ చేస్తే డైరెక్షన్స్లో లైటింగ్ వచ్చి అంటే మనకి పిల్లలకు కనుక ఇది మనం వేస్తే ఓకే మన పాపతో పాటు ఒక ప్రొటెక్షన్ కూడా పంపించాము అన్న ఒక కాన్ఫిడెన్స్ పిల్లలకు ఉంటుంది. పిల్లలకు కూడా హ్యాపీగా ఓకే మాకు ఏదైనా ఇది లాగినప్పుడు మేము ప్రొటెక్ట్ అవ్వగలము, మమ్మల్ని ఎవరో వచ్చి సేవ్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎంత విషయాలు ఎలా ఉన్నాయంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే రోజులు బాగోలేదని. కానీ దానివల్ల వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. ఇలాంటి డివైస్ ఉండటం వల్ల మనం పిల్లల్ని కొంతసేపు ఎక్కువ సమయం ట్యూషన్ కానీ వాటి కానీ పంపించినప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అంటే ఈ డివైస్ ఇండైరెక్ట్గా పిల్లల భవిష్యత్తుకి మంచి బాటలు వేస్తాయని చెప్పి కూడా నేను సభాముఖంగా సుమన్ టీవీ వారికి తెలియజేసుకుంటున్నాను. ఓకే. ఇది ప్రొటెక్ట్ ఐడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక 6 తరగతి చదివే చిన్నారి తయారు చేసినటువంటి ఇది అటు స్ట్రీట్ డాగ్స్ నుంచి కావచ్చు, మరోవైపు ఎవరైనా కిడ్నాపర్స్ నుంచి కావచ్చు, ఎవరైనా హాని తలపెట్టేటువంటి వైపు వీళ్ళని వైపు చూడాలంటేనే ఐడి కార్డ్ చూసి భయపడే పరిస్థితి తీసుకొచ్చింది మన్విత. అయితే ఏదైతే ఆ పుల్ చేసిన వెంటనే 4 లేజర్ లైట్స్ కూడా చెప్పారు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా సరే వినకపోయినా సరే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి లేజర్ లైట్ రాగానే ఐడెంటిఫికేషన్ కూడా చాలా లోతుగా ఆలోచించి తాను తయారు చేసింది. మరిన్ని మంచి ఇన్స్ట్రుమెంట్స్ భవిష్యత్తులో తయారు చేయాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.